వెల్కమ్ టు హెచ్4 మీడియా. నేను మీ రమ్య. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ముఖ్యంగా ఏపీ వాసులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి ఊరెళ్లేందుకు ఇప్పుడే జాగ్రత్తలు పడుతున్నారు. హైదరాబాద్లో పాటు ఇతర నగరాల్లో నివసిస్తున్న వారు సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే పలు ట్రైన్లు టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతున్నాయి. రైల్వే టికెట్ని 2 నెలల ముందుగానే రిజర్వ్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో జనవరి 9 నుంచి ప్రయాణాలు ఇప్పటి నుంచి రిజర్వేషన్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు ఇప్పటికే రిగ్రెట్ అయినట్లు చూపుతున్నాయి. ఈ రైలు టికెట్లు అన్నీ అమ్ముడుపోగా వెయిటింగ్ లిస్ట్ కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అమ్మకాన్ని కూడా క్లోజ్ చేయడాన్ని రిగ్రెట్ అంటారు. సహజంగా స్లీపర్, ఏసీ రైల్వే టికెట్లు అమ్ముడైన తర్వాత 200 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్ట్లో టికెట్లు విక్రయిస్తారు. ఇవి కూడా అమ్ముడైన తర్వాత రిగ్రెట్ పెడతారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే పలు రైళ్లు రిగ్రెట్ జాబితాలో చూపిస్తున్నారు. జనవరి 9, 10, 11 తేదీలో టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. కోనార్క్, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్, జన్మభూమి, పలక్నామా, ఎల్జీటీ, గరీబ్ రథ్ రైలు టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. ఈసారి జనవరి 13, 14, 15 తేదీలో సంక్రాంతి పండుగ జరగనుంది. దీంతో హైదరాబాద్లో స్థిరపడిన వారు పండుగకు ముందుగా సొంతూళ్లు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతానికి ట్రైన్ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో కొందరు స్పెషల్ ట్రైన్లు చేస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. పండగ సీజన్లో బస్ సర్వీసులను అదనపు ఛార్జీలు బాదురుగా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్తో పాటు ఏపీలోని ఇతర నగరాల్లో కూడా కోస్తా జిల్లాల వారు లక్షలాదిగా ఉండడం, ఆ మేరకు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో విపరీతమైన డిమాండ్ ఉంటుందని అంటున్నారు. కాగా గతంలో ఏఆర్సిటీస్ ఖాతా ఉండే టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడటంతో సాధారణ ప్రయాణికులకి తాత్కాల్ టికెట్లు లభించడంతో గగనంగా మారింది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి ఐఆర్సిటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నంబర్తో ఆధార్ కార్డ్ అనుసంధానమై ఉంటేనే తాత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేలా రైల్వే శాఖ నిబంధనలు మార్చింది. అంతేకాకుండా అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లుగా అదే విధానాన్ని వర్తింపచేసింది. ఆధార్ అథెంటికేషన్ పూర్తయిన తర్వాత ఐఆర్సిటీసీ ఖాతాలు కలిగిన వారు మాత్రమే ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు తీసుకునేలా మార్పు చేసింది. లింక్ చేసుకుని వారు 8 గంటల 15 నిమిషాల తర్వాత మాత్రమే టికెట్లు పొందవచ్చు. దీంతో ట్రైన్ టికెట్ల కోసం ప్రయాణికులు నానా హైరాణ పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం హెచ్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.